ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల బతుకులు అస్తవ్యస్తంగా మారాయి. గత కొద్ది రోజులుగా పాఠశాలలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కనీసం స్నానాలకు, టాయిలెట్లకు కూడా నీరు లేక విద్యార్థులు నరకం చూస్తున్నారు. ఈ దుస్థితిని చూసి సహించలేని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రధాన గేటు ఎదుట ధర్నాకు దిగారు. మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అయితే మా పాప నాగిరెడ్డిగూడెం స్కూల్ బాలిక గురుకులలో చదువుతుంది. అయితే ఇక్కడ గత స్కూల్ ఓపెన్ చేసిన కాడి నుంచి కూడా వాటర్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు కనీసం తాగడానికి కానీ, బాత్రూమ్ కానీ, వాష్రూమ్ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. హెచ్ఎం మేడం గారు కానీ, స్కూల్ మేడం గారు కానీ అందరూ రాజకీయ నాయకులు స్పందించారు. ఎటువంటి రెస్పాండ్ లేదు. దయచేసి కొంచెం గవర్నమెంట్ మాకు ఒక సహకరించి పిల్లలందరికీ వాటర్ రావాల్సింది కూర్చున్నామండి. మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో మా పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ వాటర్ ఇబ్బంది బాగా ఉంది. దీనికి స్పందించి మన లోకల్ ఎమ్మెల్యే గారిని అడిగారంట, ప్రిన్సిపల్ మేడం గారిని అడిగారంట, ఎవరో స్పందించట్లేదు. పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఏదైనా గవర్నమెంట్ ఒక పరిష్కారం చూపిద్దని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికైనా తీసుకెళ్తారేమని బాగా అందరూ సహకారంతో పిల్లలకి ఇబ్బంది లేకుండా చూస్తారని కోరుకుంటున్నాం. మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అయితే మా పాప నాగిరెడ్డిగూడెం స్కూల్ బాలిక గురుకులలో చదువుతుంది.